My dear buddies, welcome back to Vikas Rajmala Telugu. నన్ను చాలా మంది ఎవరైతే జాబ్ చేస్తున్నారు, అది ఐటీ ఇండస్ట్రీ కావచ్చు, ఏదన్నా వేరే ఇండస్ట్రీ కూడా కావచ్చు, వాళ్ళు నన్ను ఒకటే క్వశ్చన్ చాలాసార్లు అడుగుతారు. దట్ ఈజ్, జాబ్ మనం చేసేటప్పుడు వేరే సైడ్ బిజినెస్ మనం చేసుకోవచ్చా, ఫ్రీలాన్సింగ్ మనం చేసుకోవచ్చా? సో ఇక్కడ నేను ఫస్ట్ మీకు ఒక బేసిక్ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత ఆన్సర్ చెప్తాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ జాబ్? మీనింగ్ ఆఫ్ ఎ జాబ్ ఏంటంటే, మీకు ఒక స్కిల్ వచ్చు, అది మీరు నేర్చుకున్నారు. మీరు స్కూల్కి పోయి, కాలేజ్కి పోయి నేర్చుకున్నారు, లేకపోతే ఏదైనా కోర్సు చేసి ఆ స్కిల్ నేర్చుకున్నారు. ఆ స్కిల్ మీరు ఒక కంపెనీకి రెండర్ చేద్దామనుకుంటున్నారు, అంటే ఆ కంపెనీకి ఇద్దామనుకుంటున్నారు. సో మీరు ఆ స్కిల్ ఒక కంపెనీకి ఇస్తే వాళ్ళు మీకు ఒక పేమెంట్ ఇస్తారు, దాన్ని శాలరీ అంటారు. కానీ ఒక్క క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పండి. ఇవాళ రేపు మీకు వచ్చే ఒకటే శాలరీ పైన మీ మొత్తం ఫ్యామిలీ నడవగలుగుతుందా? మీకు 50,000 రావచ్చు, మీకు 1 lakh రావచ్చు, మీకు 2 lakhs శాలరీ కూడా రావచ్చు. ఎంత చెట్టు ఉంటే అంత గాలి దానికి భరించాల్సి వస్తుంది అని పాత టైం నుంచి చెప్తారు. సో ఎవరికైతే 50,000 ఇన్కమ్ ఉంటుంది, వాడికి 70,000 ఖర్చు ఉంటుంది ఇవాళ రేపు ఫ్యామిలీని నడిపియాలంటే. సింగిల్ బాయ్స్ గురించి వదిలేయండి, వాళ్ళ లైఫ్ చాలా ఈజీ. ఏ మొగోళ్ళకైతే ఫ్యామిలీని చూసుకోవాలా, ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఆ మొగోళ్ళ గురించి నేను ఇక్కడ చెప్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఒక మొగోడి పైన 4 to 6 people రెస్పాన్సిబిలిటీ ఉంటుంది వాడు జాబ్ ఎక్కిన తర్వాత. అంటే ఎర్లీ 20sలో ఉండకపోవచ్చు, కానీ ఆ మొగోడు ఒక 30 ఏజ్ దగ్గరికి వచ్చినప్పుడు పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ పేరెంట్స్కి దేవుడి దయ వల్ల ఒక పెన్షన్ వస్తుంది, ఏదైనా రెంట్లు వస్తున్నాయంటే ఆ మొగోడు చాలా లక్కీ. లేకపోతే ఆ మొగోడికి మదర్ ఫాదర్ని చూసుకోవాలి. ఎవరైనా సిబ్లింగ్స్ ఉన్నారనుకోండి, సిస్టరో లేకపోతే ఏదైనా బ్రదరో, వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది, వాట్ ఎవర్ రీజన్ వల్ల వాళ్ళు జాబ్ చేయలేకపోతున్నారు, వాళ్ళని కూడా చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వైఫ్ అండ్ కిడ్స్. సో ఒక మొగోడి పైన 4 to 6 people రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఇవాళ రేపు ఒక మెట్రో సిటీ లైక్ హైదరాబాద్లో మీరు బ్రతకాలంటే ఇంటి రెంట్ అన్న కట్టుకోవాలి, లేకపోతే ఈఎంఐ అన్న కట్టుకోవాలి. మీరు ఎన్నో పుణ్యాలు చేసుంటే మీకు ఏదన్నా తాతల ఆస్తి వల్ల మీకు హైదరాబాద్లో ఇల్లు ఉంటుంది. లేకపోతే 99.9% పీపుల్ ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారో హైదరాబాద్లో, వాళ్ళకి రెంట్ అన్న కట్టుకోవాలి, లేకపోతే ఈఎంఐ అన్న కట్టుకోవాలి. మీకు ₹1,00,000 జీతం వస్తే దాంట్లోకి 60,000 మీ ఈఎంఐయే పోతుంది, మీరు ఫ్లాట్ ఈఎంఐలో కొంటే మినిమం 60,000. నెక్స్ట్ మీరు ఒక బేసిక్ కారు కొంటారు, కారు ఈఎంఐ, పిల్లల ఫీజులు, పేరెంట్స్ మెడికల్ ఖర్చులు, ఇంటి ఖర్చులు, కరెంట్ బిల్లులు, ఇవి. సో మీ జీతం అంతా మీ ఇంటి మెయింటెనెన్స్, ఫ్యామిలీ మెయింటెనెన్స్ పైననే వెళ్ళిపోతుంది. మీ జీతం 50,000 ఉన్నా, మీ జీతం 2 లక్షలు ఉన్నా. ఎందుకంటే మీ జీతం పెరిగినా కొద్దీ మీ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ తప్పకుండా పెరుగుతుంది. మీ ఫ్యామిలీకి మీరు ఇంకా కొన్ని లగ్జరీస్ ఇద్దామని అనుకుంటారు. సో అలాంటి సిట్యువేషన్లో మీరు మీ జీతంతో ఎలాంటి సేవింగ్స్ పెద్దగా చేయలేరు, ఇన్వెస్ట్మెంట్స్ చేయలేరు. సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ మీరు చేయలేకపోతే మీరు జీవితాంతం పనిచేస్తూనే ఉంటారు. 25 ఏజ్కేని 60 ఏజ్ దాకా, 60 ఏజ్లో రిటైర్ అవుతారు. ప్రైవేట్ జాబ్లల్లో మీకు పెన్షన్లు కూడా ఉండవు. ఎన్నో గవర్నమెంట్ జాబ్లలో కూడా ఇవాళ పెన్షన్లు తీసేశారు. సో రిటైర్ అయినప్పుడు మీరు ఏం చేస్తారు? మీకు ప్యాసివ్ ఇన్కమ్స్ రావాలి. ప్యాసివ్ ఇన్కమ్స్ అంటే ఏదో ఒక రెంట్స్ రావాలి, ఫిక్స్డ్ డిపాజిట్లకి ఇంట్రెస్ట్లు రావాలి, ఏదో ఒకటి రావాలి. లేకపోతే మీరు చాలా హారబుల్ లైఫ్ బ్రతుకుతారు. 40 ఏళ్ళు పనిచేసిన తర్వాత కూడా మీరు చాలా హారబుల్ లైఫ్ బ్రతుకుతారు. ఇవాళ రేపు ఖర్చులు అంత కాస్ట్లీ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ అంటే అన్ని ప్రోడక్ట్స్ ఖర్చులు, అంటే అన్ని ప్రోడక్ట్స్
ప్రైస్, రైట్ ఫ్రమ్ బేసిక్ బియ్యం, పప్పులు అన్నిటికేని ఈవెన్ యూనో కార్లు, బట్టలు, ప్రతి ఒక్క దాని రేట్ ఎవ్రీ ఇయర్ పెరిగిపోతుంది. సో ఆ పెరగడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. అది 3.5% టు ఈవెన్ 10% కావచ్చు ఇన్ఫ్లేషన్. సో మీకు ఏదైతే శాలరీ హైక్ వస్తుంది అంటే మీ శాలరీ ఎవ్రీ ఇయర్ 5%, 7%, ఈవెన్ 10% పెరిగినా, మీరు చాలా మంచి పర్ఫార్మర్ ఉంటే మీ శాలరీ 10% పెరగవచ్చు. పెరిగిన ఆ 10% వేరే వస్తువుల ఖరీదులు కూడా పెరిగిపోతాయి, పిల్లల స్కూల్ ఫీజులు కూడా పెరిగిపోతాయి. సో మీ శాలరీ పెరిగినట్టే అనిపిస్తుంది, కానీ వేరే ఖర్చుల వల్ల మీరు యాక్చువల్లీ సేవింగ్ అనేది ఏమీ చేయలేరు. సో ఇలాంటి సిట్యువేషన్లో మీరు ఓన్లీ శాలరీ పైన డిపెండ్ కాగలుగుతారా? కాలేరు. మీకు తప్పకుండా మినిమం 3 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఉండాలి. 3 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్. ఎన్ని సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటే అంత బెటర్. ఎవరైతే చాలా రిచ్ పీపుల్ ఉంటారో వాళ్లకు మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. ఫస్ట్ ని ఎర్న్డ్ ఇన్కమ్ అంటారు. ఎర్న్డ్ ఇన్కమ్ అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక యాక్టర్ అనుకోండి. ఒక యాక్టర్ వెళ్ళి షూటింగ్ చేస్తాడు, దానికి అతనికి పేమెంట్ ఇస్తారు, దాన్ని ఎర్న్డ్ ఇన్కమ్ అంటే. యాక్టర్ ఎర్న్డ్ ఇన్కమ్ని తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు, ఒక ప్రాపర్టీని కొని దాన్ని రెంట్కి ఇవ్వడం కావచ్చు, వేరే బిజినెస్ నల్ల పార్ట్నర్షిప్లు తీసుకోవడం కావచ్చు, కంపెనీ షేర్స్ కొని దానికి డివిడెండ్స్ తీసుకోవడం కావచ్చు. ఇలా రకరకాల ఇన్కమ్స్ మనుషులకు ఉంటాయి. అందుకే వాళ్ళ సినిమాలు ఎన్నో ఏండ్లు మంచిగా నడవకపోయినా, వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా 5 years 10 years వాళ్ళకు ఎర్న్డ్ ఇన్కమ్ రాకపోయినా వాళ్ళ ప్యాసివ్ ఇన్కమ్, ఫిక్స్డ్ డిపాజిట్స్, రెంట్స్, కంపెనీ షేర్స్, బిజినెస్ పార్ట్నర్షిప్స్లకి వచ్చిన ఇన్కమ్తోని వాళ్ళు కూర్చొని తినుకుంటా వాళ్ళ ఫ్యామిలీని టేక్ కేర్ చేయగలుగుతారు. అది ఒక శాలరీడ్ ఎంప్లాయీ చెయ్యలేడు. శాలరీడ్ ఎంప్లాయీ ఎనీ రీజన్ వల్ల హెల్త్ పాడైపోయి జాబ్ చేయలేకపోతే తన ఫ్యామిలీ భయంకరంగా సఫర్ అవుతుంది. ఒక శాలరీడ్ ఎంప్లాయీ లే ఆఫ్ అయిపోయి 6 months దాకా జాబ్ దొరకకపోతే చాలా భయంకరంగా సఫర్ అవుతాడు, ఈఎంఐలు కట్టలేడు. ఇంకా ఒక మొగోడికి ఈ మొత్తం సొసైటీలో రెస్పెక్ట్ ఉంది ఓన్లీ ఒక్క విషయం గురించే, దట్ ఈజ్ వాడి ఇన్కమ్ ఎంత, వాడి కెరియర్ ఏంది, వాడు ఏ హోదాలో ఉన్నాడు. నెంబర్ 1, బికాజ్ అ మ్యాన్ ఈజ్ హియర్ ఆన్ దిస్ ప్లానెట్. ఒక మగవాడు ఈ ప్లానెట్ పైన ఉన్న ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మనకు నచ్చినా నచ్చకపోయినా ఇస్ టు ప్రొవైడ్ అండ్ ప్రొటెక్ట్. ప్రొవైడ్ అంటే ఫ్యామిలీ మెంబర్స్కి మనము ఫుడ్, షెల్టర్, మెడికల్ కేర్, బట్టలు, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి. ప్రొటెక్ట్ అంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. సో అవన్నీ చేయడానికి మన దగ్గర కెరియర్ ఉండాలి, మన దగ్గర డబ్బు ఉండాలి. లేకపోతే మొగోడిని ఎవ్వడు కేర్ చెయ్యడు ఈ సొసైటీలో. సో నౌ ద ఆన్సర్ ఇస్ ఎస్. మీరు జాబ్ చేసుకుంటా కూడా ఇంకొక బిజినెస్ చేయొచ్చు, సైడ్ బిజినెస్, ఇంకా ఫ్రీలాన్సింగ్ కూడా తప్పకుండా చేయొచ్చు అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్. గుర్తుపెట్టుకోండి, ఓకే? కాన్స్టిట్యూషన్ గూగుల్లో సెర్చ్ చేయండి. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ యూ హ్యావ్ రైట్ ఆఫ్ లిబర్టీ అండ్ లైఫ్ అండ్ లిబర్టీ అంటారు దాన్ని. సో దాని ప్రకారంగా మీరు ఎన్ని ప్రొఫెషన్స్ కూడా సైమల్టేనియస్లీ దాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఒకటే క్యాచ్ ఉన్నది. క్యాచ్ అంటే ఒకటే రూల్, దట్ ఈస్ మీరు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్కి పనిచేస్తున్నారు, సాఫ్ట్వేర్ కోడర్ మీరు, ఓకే, లేకపోతే టెస్టర్, లేకపోతే వాట్ ఎవర్, మీరు అదే టైంలో ఇంకొక కంపెనీ ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది దాంట్లో ఎంప్లాయ్మెంట్ తీసుకోవద్దు. ఎంప్లాయ్మెంట్ అంటే నెల మీకు ఇంకొక సాఫ్ట్వేర్ కంపెనీకి అని శాలరీ రావద్దు. ఎందుకంటే దాన్ని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. ఓకే, ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దిస్. మీరు ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే మ్యారీడ్ కావచ్చు, ఆ టైంలో మీ పార్ట్నర్ వేరే వాళ్ళతో రొమాన్స్ చేస్తే మీకు నచ్చదు కదా. అలాగనే సింపుల్గా
మీరు ఏదైతే కంపెనీల్లో జాబ్ చేస్తున్నారో మీకు ఒక శాలరీ వస్తుంది ఎవ్రీ మంత్, మీకు పిఎఫ్ వస్తుంది. అలాంటి కంపెనీల్లో అది సాఫ్ట్వేర్ కంపెనీ అయితే ఇంకొక సాఫ్ట్వేర్ కంపెనీకి పని చేయొద్దు. కానీ అకార్డింగ్ టు యువర్ కాన్స్టిట్యూషనల్ రైట్ మీరు ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఒక చాలా మంచి మ్యూజిషియన్ అనుకోండి, ఓకే, చాలా మంచిగా గిటార్ వాయిస్తారు, పియానో వాయిస్తారు, వాడెవర్, ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. మీరు ఇన్ఫోసిస్కి పని చేసుకుంటా మీరు ఒక 1.5 lakhs శాలరీ తీసుకుంటున్నారు. కానీ సాటర్డే సండే మీరు ఒక మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్లో మ్యూజిక్ నేర్పించవచ్చు, చాలా మంచి పేమెంట్స్ వస్తాయి, ఓకే. సో ఆ మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మీకు శాలరీ ఇవ్వచ్చు ఎవ్రీ సింగిల్ మంత్, పిఎఫ్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే అక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, అది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, మ్యారీడ్ రిలేషన్షిప్ కావచ్చు, మీ వైఫ్ వేరే మొగోడిని ముద్దు పెట్టుకుంటే మీకు నచ్చదు, మీకు కోపం వస్తుంది. కానీ మీ వైఫ్ వాళ్ళ బ్రదర్ని ముద్దు పెట్టుకుంటే లేదా వాళ్ళ ఫాదర్ని ముద్దు పెట్టుకుంటే మీకు ప్రాబ్లం అవుతుందా? కాదు. ఎందుకంటే అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదనమాట. గారెట్. సో ఇన్ఫోసిస్లో మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, 1.5 lakhs శాలరీ తీసుకుంటున్నారు. కానీ మీకు చాలా మంచి గిటార్ వచ్చు, మీకు పియానో వచ్చు, మీరు ఒక మ్యూజిక్ కంపెనీకి కూడా పనిచేస్తున్నారు. సో మ్యూజిక్ నేర్పించవచ్చు, లేకపోతే మ్యూజిక్ వాయించవచ్చు, వాట్ ఎవర్ యూర్ డూయింగ్. సో ఆ కంపెనీ ఏదైతే ఉంది మ్యూజిక్ కంపెనీ, ఆ కంపెనీ ఇన్ఫోసిస్ కాంపిటీటర్ కాదు. మీరు ఆ కంపెనీకి జాబ్ చేస్తే, ఆ కంపెనీకి శాలరీ తీసుకుంటే ఇన్ఫోసిస్కి ప్రాబ్లం రాదు, లీగలీ వాళ్ళకి ప్రాబ్లం రావద్దు. ఎందుకంటే మీరు వేరే కంపెనీకి వెళ్ళి సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తలేరు. మీరు విప్రోకి పని చేసుకుంటే అదే టైంలో ఇన్ఫోసిస్కి కూడా పని చేస్తుంటే దట్ ఈజ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాం. మీరు ఫ్రీలాన్సింగ్ కూడా తప్పకుండా చేయొచ్చు. చాలామంది అనుకుంటారు నేను ఫర్ అన్ ఎగ్జాంపుల్ విప్రోకి పని చేస్తున్నా, నేను సాఫ్ట్వేర్ కోడర్, లేకపోతే నేను యాప్ డెవలపర్, నేను iOS యాప్స్ డెవలప్ చేస్తా, ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ దాట్, ఓకే, UI UX చేస్తా. సో అలాంటప్పుడు నేను వేరే వాళ్ళకి ఫ్రీలాన్స్ వర్క్ చేయవచ్చా? తప్పకుండా చేయొచ్చు. అది మీకు తెలిసిన ఒక కళ, ఒక స్కిల్, ఒక ఆర్ట్. అది మీరు నేర్చుకున్నారు కదా, మీరే కష్టపడి కాలేజ్ స్కూల్కి పోయి నేర్చుకున్నారు కదా. విప్రోడ్ నేర్పించిండా, ఇన్ఫోసిస్ వాడు నేర్పించిండా మీకు? సరే, అక్కడికి పోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చిండొచ్చు, కానీ నేర్చుకుంది ఆ స్కిల్ని మీరే కదా. సో ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను నేను మీకు. స్కూల్ టీచర్స్ ఉంటారు, కాలేజ్ ప్రొఫెసర్స్ ఉంటారు. వాళ్ళకు స్కూల్లో కాలేజ్లో ఫుల్ టైం జాబ్ ఉంటుంది, వాళ్ళకి శాలరీ వస్తుంటుంది, వాళ్ళకు పిఎఫ్ వస్తుంది, అన్ని బెనిఫిట్స్ వస్తాయి. కానీ వాళ్ళు ఈవినింగ్ ఇంట్లో ట్యూషన్ చెప్తారు. చెప్పరా? చెప్తారు కదా. స్కూల్ టీచర్స్ చెప్తారు, కాలేజ్ ప్రొఫెసర్స్ అందరూ ట్యూషన్ చెప్తారు. సో అది ఫ్రీలాన్సింగ్ కాదా? అది ఫ్రీలాన్సింగే. సో మీరు కూడా మీకు వచ్చిన స్కిల్ ఒక కంపెనీకి రెండర్ చేసేటప్పుడు ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. సో ఫ్రీలాన్సింగ్లో మీకు శాలరీ లాగా రాదు, డైరెక్ట్ పేమెంట్ వచ్చేస్తుంది. ఫ్రీలాన్సింగ్లో ఏంటంటే మీరు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్కి పనిచేస్తున్నారు, ఎవరో చిన్న స్టార్టప్ ఏదో ఉంది, ఆ స్టార్టప్ వాళ్ళు మిమ్మల్ని అడిగారు, మాకు ఒక iOS యాప్ తయారు చేసి మీరు ఇవ్వగలుగుతారా, ఫ్రంట్ ఎండ్ UI UX చేయగలుగుతారా? దాంట్లో తప్పేముంది, చేసి ఇచ్చేసేయండి. సో రిమెంబర్, మీ HR గీటా ఎవరన్నా మీకు ప్రాబ్లం క్రియేట్ చేశారనుకోండి, ఏంటి మీరు వేరే దగ్గరికి కూడా ఇన్కమ్ తీసుకుంటున్నారు, వేరే బిజినెస్ చేస్తున్నారంట అంటే, అఫ్ కోర్స్ దిస్ ఇస్ మై కాన్స్టిట్యూషనల్ రైట్ అండర్ ద ఆర్టికల్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అని చెప్పండి, పైకి చెప్పండి, దిస్ ఇస్ నాట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కరెక్ట్? రిమెంబర్ దాట్. సో అఫ్ కోర్స్ దీని గురించి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు నన్ను పర్సనల్గా కాంటాక్ట్ కావచ్చు. లాగ్ ఆన్ టు onewaytolife.com. onewaytolife.com ఇది నా కన్సల్టింగ్ ఫర్మ్. ఈ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది. మీరు డిస్క్రిప్షన్కి వెళ్ళి లింక్ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ ఫోన్లో మీరు చూస్తున్న, ల్యాప్టాప్లో చూస్తున్న మొత్తం వెబ్సైట్ చదవండి. చదివిన తర్వాత ఈ వెబ్సైట్లోనే వాట్సాప్ ఐకాన్ ఉంటుంది, వాట్సాప్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా నాకు ఒక వాట్సాప్ మెసేజ్ పంపించండి. యూ కెన్ డిస్కస్ అబౌట్ లైఫ్, career, relationships,
taxation, entrepreneurship, any of these topics with me. సో ఒక మెసేజ్ పంపించండి, హాయ్ వికాస్ బ్రో, ఈ టాపిక్ గురించి మాట్లాడేది ఉందని నేనే పర్సనల్గా మీతో మాట్లాడతాను. ట్యాక్సేషన్ ఇలాంటివి ఉంటే మాకు సిఎస్ ఉన్నారు, వాళ్ళతో నేను మాట్లాడిపిస్తాను. ట్యాక్స్ నోటీసెస్, ఐటీఆర్ ఫైలింగ్, ఎనీథింగ్. అండ్ నాది రీసెంట్గా కొత్త స్టార్టప్ లాంచ్ అయింది, దాని పేరు interviewhighway.com. సో సింపుల్గా ఈ వీడియోలో ఉన్న సెకండ్ లింక్ డిస్క్రిప్షన్లో చూడండి, interviewhighway.com, లేదా డైరెక్ట్గా టైప్ చేసేయండి గూగుల్లో, బ్రౌజర్లో, ఎక్కడన్నా. interviewhighway.com is my latest startup. This is a job portal just like naukri.com or monster.com. మీరు వెళ్ళి ఇక్కడ క్యాండిడేట్లా రిజిస్టర్ కావచ్చు, జాబ్స్కి అప్లై చేయవచ్చు. దీని గురించి ఇంకా తెలుసుకోనికి థర్డ్ లింక్ చూడండి, దాంట్లో ప్రీవియస్ వీడియో ఉంది, లేకపోతే ఎండ్ స్క్రీన్ చూడండి. ఇక్కడ యూ విల్ అండర్స్టాండ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ interviewhighway.com. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ తప్పకుండా 2-3 ఇన్కమ్స్ మెయింటైన్ చేయండి. ఆ ఇన్కమ్స్తో ఇన్వెస్ట్మెంట్ చేయండి, ప్యాసివ్ ఇన్కమ్స్ జనరేట్ చేయండి, లైఫ్ పీస్ఫుల్గా బ్రతకండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్. టేక్ కేర్, బాయ్.